పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతాలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటనకు నిరసనగా తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖ గాంధీ విగ్రహం ముందు జోడాలు ఆందోళన చేపట్టారు. దీంతో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. వైద్య నిపుణులకు, ముఖ్యంగా మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని జోడాలు కోరారు. ఇలాంటి ఘటనలు ఇలాగే కొనసాగితే సురక్షిత వాతావరణంలో పనిచేయడం కష్టమవుతుందని అంటున్న జోడాలతో మా విశాఖ కరెస్పాండెంట్ డిపి నాయుడు ఫేస్ టు ఫేస్. అమానుష ఘటనపై అయితే మాత్రం దేశం మొత్తం అట్టుడుగుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రత్యేకించి చెప్పుకున్నట్టయితే కనుక ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించి అయితే ఏపీ జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా విశాఖలో రోడ్లపైకి రావడం జరిగింది. ధర్నా కార్యక్రమాలు కూడా చేపడుతున్న పరిస్థితి ఒక మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనతో పాటు ఇక్కడ జూనియర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని మనం తెలుసుకుందాం. కలకత్తాలో జరిగినటువంటి ఘోరమైన సంఘటనపై వీళ్ళు ఏ విధంగా రియాక్షన్ ఎలా ఉంది, వీళ్ళు అసలు ఏంటమ్మా మీ మెయిన్ డిమాండ్ ఏంటి? మా మెయిన్ డిమాండ్ వచ్చేసి ఏదైతే కలకత్తాలో డాక్టర్ గారికి జరిగిందో అది చాలా అన్యాయం. ఖచ్చితంగా జస్టిస్ జరగాలి ఆవిడకి. దాంతోపాటు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని అమలు చేస్తామన్నా ఎంతవరకు అమలు చేయలేదు. దాన్ని అమలు చేయాలి. అసలు హాస్పిటల్స్లో ప్రొటెక్షన్ లేదు, డాక్టర్స్కి ప్రొటెక్షన్ కల్పించాలి. ఇదే చూసుకున్నట్టయితే కనుక ప్రతి ఒక్క విద్యార్థులు వీళ్ళు చదువును బట్టి కాదు, లేదా మేము చేసే ప్రతి ఒక్క పనిలో కూడా మాకు సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది. సో సెక్యూరిటీని ఖచ్చితంగా పెంచాలని ఏదైతే ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని అమల్లోకి తీసుకురావాలని కూడా జరిగింది. మనతో పాటు మరొక విద్యార్థిని కూడా ఉన్నారు. అమ్మ ఏంటి అసలు మీ మెయిన్ డిమాండ్స్ ఏంటి? అసలు ఫస్ట్ కోల్కతాలో అలాంటివి జరిగి ఉండకూడదు సార్. మా ఫస్ట్ డిమాండ్ అయితే కోల్కతాలో ఆ ఫ్యామిలీకి, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. అండ్ మా సెకండ్ డిమాండ్ వచ్చేసరికి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమలు పరచాలి. అదేదో నామకే వాస్తేలాగా రాకుండా ఎప్పుడైనా సరే ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వచ్చినప్పుడు వెంటనే యాక్షన్ అనేది తీసుకోవాలి. మాకు ఇలా మేము అక్కడ పేషెంట్స్ని సేవ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎవరైనా వచ్చి మమ్మల్ని ఇలా బెదిరించడం కానీ, ఇలా ఒక అసాల్ట్ కానీ, ఇలా హెరాస్మెంట్ కానీ ఏదైనా చేస్తున్నారో అని మేము ఒక కంప్లైంట్ కానీ ఏదైనా మేము వెంటనే మేము ఒక పర్సన్కి మేము కాల్ చేసి మా బాధలు మేము చెప్పుకోగలగాలి. వెంటనే వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకోవాలి. అది మా సెకండ్ డిమాండ్. ఇంకా థర్డ్ డిమాండ్ వచ్చేసరికి ఇలా మొత్తం మాకంటూ ఒక సెక్యూరిటీ లేదు. మాకు అక్కడ సెక్యూరిటీ అనేది పెంచాలి. అండ్ ఆల్సో ఈ జస్టిస్ అనేది జరగాలి సార్. అప్పటి వరకు మేము ఇక్కడ నుంచి కదలం. ప్రధానమైన డిమాండ్లు చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ యాక్ట్ని అమలు పరచాలి, లేకుంటే దీని సెక్యూరిటీ అంటారు. కానీ ఇందులో జరిగినటువంటి లోపం ఎక్కడ ఉండొచ్చు అనుకోవచ్చు మనం? మొదటిగా ఈ లోపం ఖచ్చితంగా ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో సూపరింటెండెంట్, ప్రిన్సిపల్ వాళ్ళు భద్రత లోపించడం మొదటి కారణం. రెండవదిగా ఆ హాస్పిటల్లో ఆ మెడికల్ కాలేజ్ ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ కలకత్తాలో ఏదైతే ఉందో ఆ కాలేజీలో ఇంతకుముందు హిస్టరీ చూసుకున్నట్లయితే ఆ కాలేజీలో స్టూడెంట్స్ మన డ్రగ్స్కి అలవాటు పడటం కానీ, కాల్ రాకెట్స్ అనే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం కానీ ఇలాంటివి ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు. అయినా ఆ మేనేజ్మెంట్కి తెలిసినా కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం, అలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఆ ఎవరైతే జూనియర్ డాక్టర్స్ డ్యూటీలో ఉన్నారో ఆ డాక్టర్స్కి కనీసమైన రెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేయలేకపోవడం వల్ల, అదేవిధంగా డ్యూటీ డాక్టర్స్కి అక్కడ నిద్రపోవడానికి రూమ్స్ అనేది ప్రొవైడ్ చేయలేకపోవడం వల్ల ఆ డాక్టర్ గారు సెమినార్ రూమ్లో పడుకోవాల్సి వచ్చింది. ఆ సెమినార్ రూమ్లో పడుకున్న సమయంలో ఈ దుండగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అత్యాచారం చేయడం జరిగింది. ఇది కేవలం ప్రీ ప్లాన్డ్ థింగ్ గానే మనం చూసుకోవచ్చు. ఇంతకుముందు ఆ డాక్టర్ గారు వీళ్ళు చేస్తున్న డ్రగ్స్ డీలింగ్స్ చేస్తున్న స్టూడెంట్స్ పైన ఎగనెస్ట్గా అపోజ్ చేసి మేము ప్రిన్సిపల్కి ఇన్ఫార్మ్ చేస్తాము అని చెప్పడంతో వీళ్ళు కేవలం పర్సనల్ గడ్జెస్ తోటి ఆవిడ కార్ని డాక్టర్ మౌమిత గారి కార్ని విధ్వంసం చేశారు ఇంతకుముందు. తర్వాత తను నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో ఎవరు లేని సమయంలో చూసుకొని ఇలాంటి అత్యాచారానికి పాల్పడ్డారు. సో మేము కోరుతుంది ఏంటంటే ఈ చర్యలకు వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా గవర్నమెంట్ శిక్షించాలి. వాళ్ళు ఎవరైనా సరే పొలిటికల్ వాళ్ళు ఉన్నా, వాళ్ళ పిల్లలున్నా, ఎంపీ ఎమ్మెల్యేల పిల్లలున్నా, సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళ పిల్లలున్నా కానీ ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన ఎవరున్నా కానీ మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. మౌమిత ఫ్యామిలీకి, మౌమితకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఇంకోటి ఏంటంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇది మనకి 2022లో బిల్లు ఆమోదం పొందింది. కానీ మనకి కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ జరగలేదు. 100% సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ జరగలేదు. మనం దీనికి సంబంధించి ఖచ్చితంగా నేషనల్ బోర్డర్లో ఎంత జవాన్ అయితే ఎంత సెక్యూరిటీగా పనిచేస్తారో, సెక్యూరిటీగా ఉంటారో అలాంటి మిలిటరీ ఫోర్స్ కానీ, అట్లీస్ట్ పోలీస్ ఫోర్స్ కానీ ఖచ్చితంగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో, మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో తప్పనిసరిగా పెట్టాలి. పర్టికులర్లీ ఐసీయూలో 24/7 ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటివి ఉన్నప్పుడే మాత్రమే డాక్టర్లకి భద్రత ఉంటుంది. మనం సీసీ కెమెరాలతో పాటుగా, సెక్యూరిటీతో పాటుగా ఖచ్చితంగా పోలీస్ సెక్యూరిటీని కంపల్సరీగా పెట్టాలని మేము కోరుతున్నాం. రెండవదిగా పాష్ చట్టం ఏంటంటే 2013లో మనకి అమల్లోకి వచ్చింది. ఇది మనకి వర్కింగ్ ప్లేస్లో ఎవరైతే విమెన్స్ మీద సెక్సువల్ హెరాస్మెంట్ ఏదైతే ఉందో
దానికి అగెనెస్ట్గా మనం అగెనెస్ట్గా ఈ యాక్ట్ అనేది ఉందన్నమాట. సో దీన్ని మనం ఖచ్చితంగా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకొని ఎవరైతే ఈ దాడులకు పాల్పడుతున్నారో వీళ్ళని బహిరంగంగా శిక్షించాలి. ఈ అత్యాచారానికి ఎవరైతే పాల్పడ్డారో, ఎంతమంది అయితే పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా జుడిషియల్ హ్యాంగింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పబ్లిక్ చేస్తేనే నెక్స్ట్ సామాజిక వర్గంలో అందరికీ ఒకే ఆడపిల్లలను కదిలించుకోకూడదు, ఆడపిల్లలపైన ఎటువంటి అత్యాచారాలు చేయకూడదు అనేది తెలుస్తుంది. మనకి స్వాతంత్ర సమర యోధులు కానీ ఉంటే ఈరోజు సిగ్గుపడతారేమో, చచ్చిపోతారేమో అనిపిస్తుంది. ఈరోజు భారతదేశంలో అంతా డ్రగ్స్ మాఫియా అయిపోయింది. భారతదేశంలో అత్యాచారాలు, నేరఘోరాలు పెరిగిపోయాయి. భారతదేశంలో స్వేచ్ఛ దేనికోసం అంటే ఆడపిల్లల మీద అత్యాచారాలు, మానభంగాలు చేయడానికి మాత్రమే. అంతేగాని కరెక్ట్గా పనిచేసే డాక్టర్లకి, లేడీ డాక్టర్లకి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడే స్వతంత్రంగా ఉండే డాక్టర్లకి వాళ్ళ మీద అబ్యూజ్ చేయడానికే ఈ స్వేచ్ఛ. అంతే నార్మల్గా ప్రజలు బ్రతకడానికి స్వేచ్ఛ లేదు ఈ దేశంలో. ఒకప్పుడు భారతదేశం నుంచి వేరే దేశాలకు చదువుకోవడానికి ఎంతోమంది భయపడతా ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మన భారతదేశంలోనే చదువుకోవాలంటే ఎంతోగానో భయపడుతున్నారు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఉంటున్నారు. తల్లిదండ్రులు కూడా, మధ్యతరగతి కానీ ఏ తరగతి కానీ తల్లిదండ్రులు కూడా చిన్న పిల్లల్ని ఇంటికి స్కూల్కి పంపించి, కాలేజీలకు పంపించి వాళ్ళు తిరిగి వస్తారా రాలే అన్న భయంతో ఉంటున్నారు. దీనికి కారణం ఏంటంటే మన సమాజంలో జరుగుతున్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో, డ్రగ్స్, ఆల్కహాల్ మాఫియాస్, పొలిటికల్ సపోర్ట్తో నడుస్తున్న ప్రతి ఒక్క వ్యవస్థని ఖండించాలి. వీటి వెనక ఎవరైతే ఉన్నారో, ఈవెన్ ఎంపీస్, ఎమ్మెల్యేస్, స్టేట్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తక్షణం చర్యలు తీసుకోవాలి. మేము రిక్వెస్ట్ చేసేది ఇంకోటి ఏంటంటే, హైకోర్టు, సిబిఐలో కూడా కొంత డిలే జరగచ్చు. సిబిఐ కూడా మేము ట్రాన్స్పరసీ అని నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే సిబిఐ డీలింగ్ చేసే వాళ్ళు కూడా సెంట్రల్ మినిస్టర్స్ కానీ, సెంట్రల్లో ఉన్న వాళ్ళు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. కాబట్టి సిట్టింగ్ హైకోర్టు జడ్జి తోటి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ కేసుని తక్షణమే మొత్తం పరిష్కరించాలి. వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే వాళ్ళందరినీ పట్టుకొని ఖచ్చితంగా పబ్లిక్ ముందు వాళ్ళని జ్యుడిషియల్ హ్యాంగింగ్ చేయాలని మేము కోరుతున్నాం. మీరు ధర్నాకి ఏదైతే ఉన్నారో, ఈ ధర్నాకు సంబంధించి ఇంకా మీరు ఏంటి చెప్పాలనుకుంటున్నారు? ఈ ఇన్సిడెంట్ జరిగి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అవుతుందండి. 1 వీక్ నుంచి కూడా బెంగాల్ ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదండి. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. అంటే ప్రశాంతంగా డ్యూటీలు నిర్వహిస్తున్న డాక్టర్లపై ఇలా దాడులు చేయడం అనేది నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, అసలు మన భారతదేశం ఎలాంటి దుస్థితిలో ఉంది అనేది మనం చూడాల్సిన విషయం ఇక్కడ. ఈ ఇన్సిడెంట్ తర్వాత మా డాక్టర్స్ అందరికీ కూడా మా నైట్ డ్యూటీస్లు అవి చేయాలంటే ఒక భయం స్టార్ట్ అయ్యింది. ఈ భయం పోగొట్టాలంటే గవర్నమెంట్ నుంచి మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావాలి. దీంట్లో ఏ డ్యూటీ డాక్టర్ పైన వేలెత్తి చూపించడానికి కానీ, దండించడానికి కానీ, ఏమన్నా అటాక్ చేయడానికి కూడా భయపడాలి. దీంట్లో మాకు కావాల్సిన ప్రొటెక్షన్ అంతా కూడా ఈ యాక్ట్ లో ఉండాలి. యాక్ట్ అమలు పరచాలి. జస్ట్ పేరుకు ఉంటే కాదు, అది యాక్షన్ లోకి రావాలి.